అందరికీ నమస్కారం. తిరిగి ఈరోజు మరొక కథతో మీ ముందుకు. ఈరోజు కథ తూనీగ పుట్టుక. సూర్య మహారాజు ప్రతిరోజున ఉదయాన్నే 7 గుర్రాల రథం మీద బయలుదేరి ఆకాశం మధ్యగా పడమటి దిక్కుకు షికారుకు రోజూ పోతూ ఉంటాడు. ఇది ప్రతిరోజు జరిగే నిత్యకృత్యం. సూర్య మహారాజు కోటలు చాలా అందమైనవి. వాటి ద్వారాలు తలుపులు విలువైన చక్కటి మంచి ముత్యాలతో తయారైనవి. ద్వారాల తలుపులు తెరిచేందుకు మళ్ళీ మూసేందుకు సుందరమైన ఒక దేవకన్య అక్కడ ఉంటుంది. ఆ దేవకన్య ధరించే జరీ దుస్తులు దగదగా మెరిసిపోతూ ఉంటాయి. ఆమె జుట్టు పొడవుగా అందంగా బంగారు ఛాయతో నిగనిగలాడుతూ ఉంటుంది. ఆమె మంచి మనస్సు గలది. అందుకని ఆ దేవకన్యను చూస్తే అందరూ అభిమానం చూపుతారు. మానవులు దేవతలు మాత్రమే కాదు, నోరు లేని జంతువులు పక్షులు వృక్షాలు కూడా ఆమె పైన ప్రేమ కలిగి ఉంటాయి. మహారాజు గారి కోటలో ఆ దేవకన్య చేయవలసిన పని ఒక్కటే. ఉదయాన్నే మహారాజు బయలుదేరేటప్పుడు రథం వెళ్ళడానికి తూర్పు కోట ద్వారాలు తెరవటం, వారు వెళ్ళగానే మూసివేయడం. మళ్ళీ సాయంత్రం వరకు ఆమెకు మరే పని లేదన్నమాట. రోజంతా పగటిపూట ఆమె ఇష్టం వచ్చిన చోట తిరిగి రావచ్చు. సాయంకాలం అయ్యేసరికి సూర్యమహారాజు షికారు పూర్తి చేసుకొని పడమటి దిక్కున ఉంటాడుగా. మరి ఆయన రథం పడమటి దిక్కున ఉండే కోటలోకి పోవడానికి అక్కడి ద్వారాలు తెరవాలి. అందుకోసం సాయంకాలం అయ్యేసరికి దేవకన్య పడమటి దిక్కున సిద్ధంగా కనిపెట్టుకొని ఉండాలి. ఇప్పుడు కోట ద్వారాలు మూసివేస్తే మళ్ళీ మరునాడు ఉదయం వరకు ఆమెకు పని లేదు. తీరిక సమయాలలో దేవకన్య భూలోకానికి వచ్చి నదీ తీరముల వెంట అరణ్యముల వెంట తిరిగేది. ప్రకృతిలో అందచందాలు చూచి ఆనందించి వేళ తప్పకుండా తన విధిని నెరవేర్చుకునేందుకు మళ్ళీ కోటకు వెళ్ళిపోతూ ఉండేది. ఒక రోజున ఆమె ఇలాగే భూలోకానికి వచ్చి అడవిలో సంచరిస్తూ ఉండగా వనమహారాజు ఆమెను చూచి, ఓహో, ఏమి ఈ చక్కనిది, ఇటువంటి సుందరిని నేను ఎన్నడూ చూడలేదు, ఈమెను పెళ్లాడితే ఎంత బాగుండును అనుకున్నాడు. ఈ ఉద్దేశం ఆమెతో చెప్పేసరికి దేవకన్య కూడా అందుకు ఇష్టపడింది. కానీ ఆమె పెళ్లి చేసుకొని వనరాజుతో భూలోకమందు ఉండిపోయినట్టయితే అక్కడ ఉదయము సాయంకాలము సూర్యమహారాజు గారి కోట ద్వారాలు ఎవరు తీస్తారు? అందుకని ఆమె వనరాజును పెళ్లాడినప్పటికీ ఆయనతో ఉండిపోవడం మానేసి రోజూ తీరిక వేళల్లో వచ్చి భర్త సేవ చేసుకొని పోతూ ఉండేది. ఇలా ఉండగా ఒకనాడు దేవకన్య వచ్చి చూచే సమయానికి వనరాజుకు అకస్మాత్తుగా జబ్బు చేసింది. అతను ఒక చెట్టు కింద కటిక నేలపైన పడుకొని ఉన్నాడు. ఆమెకు భర్తను గురించి బెంగ పట్టుకుంది. నా భర్త భూలోకంలోనూ నేను దేవలోకంలోనూ చెరొక చోట ఉండడం వల్ల ఆయనను నేను సరిగా కనిపెట్టి ఉండడానికి వీలు కాకున్నది. పోనీ నేను సూర్యమహారాజు గారి కొలువు వదిలి భూలోకంలో ఉండిపోదామంటే అది అసలే వీలు కాదు. కనుక నా భర్తనే దేవలోకానికి తీసుకుపోయే ఏర్పాటు ఆలోచించాలి అనుకుంది. ఈ నిశ్చయంతో ఆమె దేవతల అధిపతి వద్దకు వెళ్ళి, దేవేంద్ర, నా భర్త అయినటువంటి వనమహారాజు భూలోకమందు ఉండిపోవడం చేత ఇక్కడ నాకేమీ తోచకుండా ఉన్నది. ఆయన కూడా నాతో ఉన్నట్టయితే నా మనస్సుకి ఉత్సాహంగా ఉంటుంది. అందుచేత నా పైన దయ ఉంచి మేము ఇద్దరము ఇక్కడనే కలిసి ఉండటానికి అనుమతి ఇప్పించవలసిందిగా కోరింది. అందుకు దేవేంద్రుడు ఒప్పుకోగానే మరునాడు ఆమె వనరాజును దేవలోకంలోకి తెచ్చుకుంది. దేవలోకంలో ఉండే వాళ్లకు ముసలితనం రాదట, చావు లేదట. అయితే తన భర్త దేవలోకంలో ఉండటానికి మాత్రమే దేవకన్య అనుమతి కోరింది. కానీ అతనికి తమ వలె ఎప్పటికీ ముసలితనం రాకుండా చేయాలని కోరుకోలేదు. అందుకని దేవకన్య వనరాజు కలిసి దేవలోకంలో చాలా కాలం హాయిగా ఉన్నప్పటికీ భూలోకంలో నివసించే అందరిలాగానే వనరాజు కూడా కొంతకాలానికి ముసలితనం వచ్చేసింది. భర్త ముసలివాడిగా మారిపోయినప్పటికీ దేవకన్య ఎప్పటి మోస్తారుగా భక్తి శ్రద్ధలతో పతిసేవ చేస్తూనే ఉంది.
ఎంత చేసినా అతని ముసలితనాన్ని మాత్రం ఆటంకపరచడానికి ఆమె తరం కాలేదు. క్రమంగా వనరాజుకు చేతికర్ర చేతికి వచ్చింది. ఒళ్లంతా ముడతలు పడటం, పళ్ళు ఊడిపోవటం, కళ్ళు కనపడకపోవటం, కంఠస్వరం హీనమవటం ఇలాంటి ముసలి లక్షణాలన్నీ కలిగాయి. చివరికి ఒకనాడు అతను భార్యను పిలిచి, నాకు ఆఖరి దశ వచ్చేసింది. నేను పుట్టి పెరిగిన భూలోకానికి పోయి పరుపులాగా ఉండే ఆ పచ్చటి గడ్డిలో పడుకొని విశ్రాంతి తీసుకుందామనే కోరిక ఒక్కటే నాకు మనస్సులో మిగిలిపోయి ఉన్నది. నన్ను తీసుకుపోయి అక్కడ దిగబెట్టవలసినది అని అన్నాడు. భర్త ఇష్టము నెరవేర్చటము, అతనికి అనుకూలంగా నడవటము ఆమె ముఖ్యమని తలచి, మీ సంతోషమే నా సంతోషము, నా పొరపాటు వల్ల మీకు ముసలితనము రాక తప్పింది కాదు. కానైతే భూమిపైన ఉన్నప్పటికీ నాతో పాటు మీరు శాశ్వతంగా జీవించవలసిందే కానీ మరణించకూడదు. మీకు పచ్చగడ్డిలో ఉండటం హాయిగా ఉంటుందన్నారు కనుక అక్కడనే మీకు సౌఖ్యంగా ఉండేటట్టు చేస్తాను అని చెప్పి ఆమె తన భర్తను తూనీగగా మార్చివేసింది. ఈనాడు కూడా దేవకన్య తూనీగ రూపంలో ఉండే భర్తను చూడడానికి రోజు భూలోకానికి వస్తూనే ఉంటుంది. అందుకనే పతిభక్తి కల దేవకన్య కంటికి కనపడినప్పుడల్లా తూనీగ ఉత్సాహంతో ఎగిరి ఆకాశంలో తిరుగుతూ ఉంటుంది. ఇంతటితో ఈ కథ సమాప్తం. తిరిగి రేపు మరొక కథతో మీ ముందుకు వస్తాను. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. అందరికీ ధన్యవాదాలు.